గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం ఈరోజు అంశం ఏంటంటే, తెలంగాణలో ఒక సైడ్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మాటలు తోటల్లాగా పేలుతూ ఉన్నాయి. బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్. ముఖ్యంగా తెలంగాణలో గత 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ మీద, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కానీ దాని మీద చీల్చి చెండాడేటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు. ఆయన చాలా సభల్లో వీళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. ఎన్ని 9.5లో 70,000 అప్పు ఉంటే 70,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 8 లక్షల పైచిలకు అప్పునని ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. నానాక తంటాలు పడుతూ ఢిల్లీలో మేము తిప్పలు పడి కొంత తగ్గించుకునే ప్రయత్నం చేశామని ప్రజలకు విడమర్చి చెప్తున్నాం. ఇది మాది ప్రజాపాలన కాబట్టి మేము ఆ విధంగా చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఇది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే తెలంగాణలో ఏ రూల్స్ పాటించలేదు. వన్స్ అపాన్ ఏ టైం ఓల్డ్లో అప్పుడు చెప్పినటువంటి అంశాలు కొంత నెమరేసుకోవాలి, కొత్త వాళ్ళకు తెలియదు కాబట్టి. ప్రతి దగ్గర కేసీఆర్ ప్రాజెక్టును కూర్చొని కట్టిస్తామని అదే పాట పాడినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు అందరూ కూడా, వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అందరూ వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరానికి మెయిన్ కాలువలు తీసుకొని తర్వాత ఏం జరిగింది అది మేము నోటితో చెప్పలేం. కానీ ముఖ్యంగా ఈ యొక్క డిస్ట్రిబ్యూటివ్ కాలువలు అనేది తవ్వలేదు. ఎందుకు తవ్వలేదు ఏంటంటే ప్రజలందరికీ తెలుసు. మనం ఇప్పుడు అవినీతి మీద ఎక్కువగా మాట్లాడినా ఉపయోగం లేదు. ఉన్నప్పుడు మాట్లాడితే పోలీసుల ద్వారా సుమోటో అని చెప్పి పోలీసులే ఒక ఎఫ్ఐఆర్ లేదా కంప్లైంట్ రాసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేసిన ఘన చరిత్ర, చేపించినటువంటి ఘన చరిత్ర, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అంటే కింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలా చేశారు. ఇది ఓవరాల్గా పిక్చర్గా చూసుకుంటే అప్పుల కుప్పగా చేయడం, రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకపోవడం, సభ్యత లేకుండా మాట్లాడడం, పేపర్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సమాజంలో ఎవడైతే విమర్శిస్తారో వాడిని జైలు వేయడం, ఈటీవీ వాళ్ళని జైలు వేయడం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ మీడియా, ఏ మీడియా అయినా సరే వ్యతిరేకించడం, మాట్లాడకూడదు. ఓన్లీ నేను కొట్టాను, తుడుస్తా, మళ్ళీ ఒకసారి కొట్టి తుడుస్తా. నువ్వు చూడు, నువ్వు చెక్ చేసుకో, నువ్వు ఒకసారి చెక్ చేసుకో, నువ్వు చూడకుండా మళ్ళీ నన్ను